15 సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. ఇప్పుడు చిరంజీవి గారితో సినిమా తీస్తున్నాం అన్న ఒక నమ్మకంతోనేనా ఒకప్పుడు చిరు లీక్స్ అంటే బాగా ఫేమస్. సో ఆయన ఏ ముహూర్తాన్ని స్టార్ట్ చేశారో కానీ ఆయన లీక్ చేసిన ప్రతిదీ సక్సెస్ అయింది. అవును. అంటే ఆయన కూడా ఫ్లోలోనే చెప్పేశారు, కావాలని నేను చెప్పలేదు. తర్వాత ఒక చిన్న మేనరిజం లాస్ట్ ఆయన డైలాగ్ చెప్పినప్పుడు లాస్ట్లో ఇస్తారు కదా, ఆ టైప్లో అలా ఇస్తారు కదా. అలా ఇప్పుడు మీరు కూడా వశిష్ఠ లీక్స్ అని బయట బాగా ట్రోల్ అయిపోతుంది. ఏం చెప్తారు ఈ లీక్స్ పైన? లీక్స్ ఏం కాదు, కాన్ఫిడెంట్గా ఉన్నాను కాబట్టి నాకు అనుకున్న ఐడియా నేను చెప్పాను అంతే. అండ్ ఇంకోటి నేను కథ చెప్పేసాను అంటున్నారు, నేనేం కథ చెప్పలే, ఐడియా చెప్పాను ఇలా ఉంటుంది అని. ఓకే. సో దీనికి మించి ఇంకా ఉండబోతుందని చెప్తున్నాను నేను. ఓకే, ఎలా ఉంటుందో చెప్పలేదు, ఎలా ఉండబోతుందో చెప్పారు. బేసికల్గా అండి ఎనీ ఫిలిం ఏ కథ అయినా సరే ఓకే, ఓ హీరో ఒక హీరోయిన్ ఒక విలన్ వీళ్ళ మధ్య జరుగుతుంది అంతే కదా. ఇప్పుడు రామాయణం ఉంది, రామాయణంలో రాముడు సీతాదేవి రావణుడు, సీతాదేవిని రావణుడు ఎత్తుకెళ్ళిపోతే రాముడు వెళ్ళి సీతాదేవిని తెచ్చుకున్నాడు రావణుడిని చంపి. సింపుల్గా ఇదే ఉంది. కానీ అందులో ఉండే ఎలిమెంట్స్ ఉంటాయి చూసారా. రాముడు అరణ్యవాసం వెళ్ళాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత మాయారెడ్డి జింక్ కనిపించింది, అక్కడి నుంచి శూర్పణఖ క్యారెక్టర్ ఎంటర్ అయింది, అక్కడి నుంచి జటాయు అనే కాన్సెప్ట్ ఎదురైంది, వాన సైన్యం వచ్చారు, వారధి కట్టారు, లంకాదహనం జరిగింది, యుద్ధానికి వచ్చారంటే ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి చూసారా. ఇవి మనకి ఎగ్జైటింగ్ ఎలిమెంట్స్ సినిమాలు. ఓకే, కథ మామూలుగానే ఉంటుంది. అవును, బేస్ ఇదే, వెళ్ళి అమ్మాయిని తెచ్చుకోవాలి, తన భార్యని తెచ్చుకోవాలి. బట్ ఇందులో ఉండే జరిగే ఇన్సిడెంట్స్ ఓకే అవి ఎగ్జైటింగ్గా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన కథలో చిరంజీవి గారు వేరే లోకానికి వెళ్ళి అక్కడున్న హీరోయిన్ని ఎలా తీసుకొచ్చారని నేను అన్నాను యాక్చువల్లీ. సో ఈ ప్రాసెస్లో ఉంటుంది చూసి ఆయన జర్నీ ఉంటుంది, అది ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఈ ప్రాసెస్లో మిగతా మీరు చెప్పి అన్ని లోకాలు దాటుకుంటూ ఆ లోకానికి వెళ్తారా, లేకపోతే డైరెక్ట్గా అదే లోకానికి వెళ్ళి అక్కడే కథ నడుస్తుందా? డైరెక్ట్గా ఆ లోకంలో కథ నడుస్తుంది. మనకి కింద ఉన్న 14 లోకాలు అంటే లైక్ స్వర్గలోకం కానీ యమలోకం కానీ ఇవన్నీ టచ్ అయ్యింది, ఆల్రెడీ మనం చూసేసాం అవి. సో అవన్నీ దాటి ఒక కొత్త లోకానికి వెళ్తాం. ఓకే, అక్కడ డిఫరెంట్ లోకాస్ ఉంటాయి. మళ్ళీ చెప్పాలంటే బయట మేము కొంచెం షూట్లకి ఎక్కువ తిరుగుతుంటాం కాబట్టి అన్ని ప్లేసెస్ గొప్ప గొప్ప వాళ్ళందరూ, ముఖ్యంగా ఈ రామాయణం మహాభారతం వీటి గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఆ రెక్కల గుర్రం మీద మీరు టీజర్లో ఒక సీన్ పెట్టారు చిరంజీవి గారితో, ప్రీవియస్గా రెక్కల గుర్రాలు కొన్ని సినిమాల్లో వాడారు, ఇదేం కొత్త అని నేను చెప్పట్లేదు, ఆ వాడిన పద్ధతి బాగుంది. పురాణాలలో అసలు రెక్కల గుర్రం ఉందా లేదా అనేది కూడా మాకు తెలియదు నిజంగా చెప్పాలంటే. దాని గురించి కూడా మేము కనుక్కోవాలనుకున్నాము. చాలా మంచి సబ్జెక్టు, డైరెక్టర్ మంచి అటెంప్ట్ చేశాడు, నో డౌట్. దాంట్లో ఎలా ఉండబోతుందో స్క్రీన్ మీద కూడా మేమే చూడాలనుకుంటున్నాము అనేది వినాల్సి వచ్చింది. నిజంగా ఈ బుక్స్ చదివినప్పుడా లేకపోతే మీ అంతటా మీకు వచ్చిందా, అసలు రెక్కల గుర్రం ఉందా, ఉంటే దాని గురించి మీరు ఏమైనా తెలుసుకొని అసలు మీరు షూట్ చేశారా, భయం అనిపించలేదా? మిస్ఫైర్ అవుతుంటాయి కాబట్టి ఇలాంటి సినిమాలు కొంచెం. రెక్కల గుర్రం అనేది మనం చాలా కథల్లో విన్నాం, తెలుగు జానపద కథల్లో ఉంది. కీలుగుర్రం ఫస్ట్ రెక్కల గుర్రం అనేది కొడితే కీలుగుర్రం అనే సినిమా నాగేశ్వర గారు చేసింది. అవును, అందులో ఒక కీలుగుర్రాన్ని తయారు చేసి దాని మీద హీరో ఎక్కి డిఫరెంట్ ప్లేస్కి ట్రావెల్ చేస్తూ ఉంటాడు. ఓకే, తర్వాత మన కథలు చెప్తున్నప్పుడు రాకుమారు కోసం రాకుమారుడు రెక్కల గుర్రం మీద వచ్చి తీసుకెళ్తాడమ్మా అని కథ చెప్తారు మనకి. అలాగా మీరు ఎన్ని టెంపుల్స్కి వెళ్ళండి, మన ఈస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ టెంపుల్స్కి వెళ్ళినా, తమిళనాడు సైడ్ టెంపుల్స్కి వెళ్ళినా కూడా పల్లకీలు ఉంటాయి కదా, పల్లకీకి ముందు రెక్కల గుర్రం ఉంటుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆ వాహనాలకి రెక్కల గుర్రాలు ఉంటాయి. అలాగే టెంపుల్ పైన ఆర్కిటెక్చర్లో కూడా ఈ రెక్కల గుర్రాల తాలూకు ఇది ఉంటాయి సింబల్స్ మీరు చూస్తే. అక్కడ ఉన్నాయి అంటే డెఫినెట్గా మన పురాణాల్లో ఉన్నట్టేగా. ఓకే. అండ్ నేను ఒక పెద్ద ఆయన కలిసి అడిగినప్పుడు ఆయన చెప్పింది ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నాకు దీని గురించి తెలుసుకుందాం వెళ్ళినప్పుడు, సాగర మదనం జరిగినప్పుడు దాని నుంచి ఈ రెక్కల గుర్రం వచ్చింది, దీన్ని సూర్య భగవానుడు అతని రథంగా వాడతారు అని చెప్పారు. సో వీటి ఇన్స్పిరేషన్ నుంచి అసలు రెక్కల గుర్రం మీద చిరంజీవి గారు వస్తే ఎలా ఉంటుంది అనే నా ఇమాజినేషన్కి దాన్ని అడాప్ట్ చేశాను. ఓకే. సో అది సూపర్గా వచ్చింది నాకు. ఆయన ఎలా ఫీల్ అయ్యారు అసలు ఫస్ట్ షాట్ అప్పుడు? అప్పటిగా ఆయన ఎగ్జాక్ట్ ఫీల్ అయ్యారు అంటే గుర్రాన్ని ఆయన చాలా ఈజీగా స్వారీ చేస్తారు, సరే రెక్కల గుర్రం అన్నారు. ఓకే. సో ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, చాలా బాగుంది అబ్బాయి, బాగా చేశారు చెప్పినప్పుడు ఆయన ఇదే ఫీల్ అయ్యారు, బాగా కనెక్ట్ అవుతుంది ఇది అని చెప్పి. అండ్ గుర్రానికి ఆయనకి కూడా ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటుంది సినిమాలో. డెఫినెట్గా పెట్టాలి కాబట్టి గుర్రం కాదండి, ఈ రెండు క్యారెక్టర్స్కి చాలా స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటుంది. యాక్చువల్గా మనం కథ రాసుకున్నప్పుడు ఒక లెక్క, కథ హీరోకి చెప్పినప్పుడు ఒక లెక్క, ఆయన ఓకే చెప్పిన తర్వాత ఒక లెక్క, పూజ అయిపోయిన తర్వాత ఒక లెక్క, షార్ట్లు తీసిన తర్వాత ఒక లెక్క, ఇలాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు అన్నిటికన్నా చాలా ఇంకా ఇది ఎలా ఉంటుందంటే కథ మీద స్వామి ఇంకా చాలా కష్టపడి ఉంటారు కదా, మీలో మదన పడి ఉంటారు. మీరు అన్న చెప్పి అన్ని లెక్కలే ఉండవండి. కథ ఒకసారి చెప్పిన తర్వాత లాక్ అనుకుంటే ఆ కథను నమ్మి కథ మార్చుకుంటే చివరి దాకా వెళ్ళిపోవడమే. దేర్ ఇస్ నో చేంజెస్. నో చేంజెస్.
నేను చిరంజీవి గారికి ఏ కథ అయితే చెప్పానో చివరి దాకా అదే కథ మీద ఉన్నాం. ఓకే. ఎందుకంటే మేము కథ లాక్ అనుకున్న తర్వాతే మేము షూట్ స్టార్ట్ చేసాం. చిన్నగా ఐడియా చెప్పినప్పుడు ఏమన్నా ఐడియాస్ అటు నుంచి ఇలా ఇటు నుంచి షేర్ అయినాయి తప్ప అయినా సెట్ చేసుకున్న తర్వాత ఇంక లాక్ అది. వన్స్ బౌండ్ స్క్రిప్ట్ లాక్ అయిపోయిన తర్వాత దాని మీద టచ్ చేయడం కానీ దాన్ని కెలగడం కానీ ఇలాంటి చేయాలి. ఎందుకంటే మన బ్రెయిన్ ఎప్పుడు ప్రతిరోజు ఏదో ఒకటి దాన్ని చెప్తూనే ఉంటుంది కొత్త ఐడియా. అలా మార్చుకుంటూ వెళ్తున్నాం అనుకోండి అది జరుగుతూనే ఉంటుంది, ఇంకా ఒక స్టాప్ ఉండదు. సో మనం కథ లాక్ అనుకున్న తర్వాత అది బౌండ్ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత దాన్ని కదపకూడదు. ఓకే. సో ఇప్పుడు మీరు బింబిసారా కూడా సోషియో ఫ్యాంటసీ చెప్పాలంటే, అంటే మీకు ఇలాంటి కథలు రాసుకోవటం తీయటం ఇష్టమా? చిన్నప్పటి నుంచి బుక్స్ చదివి ఆ ప్రమేయం ఎక్కువ మీ బుర్రలో పడిందా, లేకపోతే ఇప్పుడు యమగోళ, యమలీల, కల్కి, భైరవ దీపం ఇలా చెప్పుకుంటూ పోతే మన హనుమాన్ కానీ ఇవన్నీ కూడా సోషియో ఫ్యాంటసీ. సో ఈ జోనర్కి ఎప్పుడు కూడా సెట్ ఆఫ్ ఆడియన్స్ ఎప్పుడు ఉంటారు, డెఫినెట్గా ఆదరిస్తారు, హిట్ పక్కా కొట్టొచ్చు. ఏనా బీనా మీ అసలుకి? చిన్నప్పటి నుంచి చదివిన కథలు అవ్వచ్చు, లేకపోతే నేను చూసిన సినిమాలు అవ్వచ్చు, నాకు ఆ రామాయణం భారతాలు ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కథల్లో కొత్తగా చెప్పొచ్చు, లాజిక్స్ ఉండవు, మ్యాజిక్ తప్ప. సో ఏదైనా మనం తీసుకోవచ్చు అన్నమాట అడ్వాంటేజ్ కథలోకి. సో దానికోసం చెప్పి ఇది అంటే నా పర్సనల్ ఇంట్రెస్ట్ యాక్చువల్లీ. ఓకే. నేను ఎక్కువ చూసే సినిమాలు ఇన్ఫ్లుయెన్స్, ఓకే, ఎక్కువ నేను విన్న కథలు ఇన్ఫ్లుయెన్స్, చందమామ కథలు కావచ్చు, లేకపోతే పాత విట్లాచారి గారి సినిమాలు అవ్వచ్చు, అవి ఎక్కువ చూస్తాను. ఆ సినిమా ఇన్స్పిరేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. సో కథ ఒక 2.5 hours మొత్తం ఓవరాల్ మూవీ? అటు ఇటుగా 245. మీరు అనుకునే ఆ సత్యలోకం జనానికి ఇంట్రెస్టింగ్గా ఉండే టాపిక్ కాబట్టి ఎంతసేపు ఉంటుంది ఓవరాల్గా? అది ఉంటుందండి, సెకండ్ హాఫ్ అంతా అక్కడ ఉంటుంది. సెకండ్ హాఫ్ మొత్తం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫస్ట్ హాఫ్లో కూడా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ అంతా ఏముండదు. బాస్ నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తాను. బాస్ నుంచి వచ్చే ఎంటర్టైన్మెంట్ అంతా ఉంటుంది. ఆయన టైమింగ్ ఎక్కడ మిస్ అవ్వదు, ఆయన స్టైల్ ఎక్కడ మిస్ అవ్వదు. ఓకే. ద సేమ్ టైం నా ఫ్యాంటసీ జోనర్ ఎక్కడ మిస్ అవ్వకుండా రెండు క్లబ్ చేసిన. ఇప్పుడు మొన్న టీజర్ రిలీజ్ అయినప్పుడు కూడా కొంత వినాల్సి వచ్చింది. అంత మెగాస్టార్ సినిమా అయినప్పుడు కూడా కొన్ని నెగిటివ్ ట్రోల్స్ మీ మీద కావచ్చు, సినిమా మీద కావచ్చు, కొంత ప్రమేయం పడి ఉంటుంది కదా. భయం అనిపించిందా? అదేంట్రా బాబు స్టార్టింగ్లో ఇలా అవుతుంది? మనిషి అనేవాడికి ఏదైనా సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరిగితే భయం ఏదా? భయం వేస్తుంది. నేను భయపడ్డాను. దాని తర్వాత ఓకే మనం ఏం చేసాం, అటు నుంచి ఏం వస్తుంది ఫీడ్బ్యాక్, అది తీసుకుని ఓకే మనం కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. అంటే పాజిటివ్గా తీసుకోవాలి. ఓకే. వాళ్ళు తిట్టేశారని చెప్పి భయపడిపోయి బాబు ఏదో జరిగిపోయింది, కొంపలారిపోయింది అని చెప్పి ఈ కాన్సెప్ట్ కాదు. ఓకే వాళ్ళు చెప్పిందని పాజిటివ్గా తీసుకుందాం. ఓకే. ఓకే మనం ఏం మిస్ అయ్యాం అది కరెక్ట్ చేద్దాం అంతే. సో ఆ స్పేస్ కూడా నేను అడ్వాంటేజ్ తీసుకున్నాను యాక్చువల్లీ. మీకు ఎక్కడ అనిపించింది, ఎక్కడ మిస్టేక్ చేసాను అనిపించింది? నాకైతే మిస్టేక్ చేసి అనిపించలేదు. అనిపిస్తుంది కదా, అంటే నేను అది కరెక్ట్ అనుకున్న తర్వాతే మేము బయటకి ఇచ్చాం. మిస్టేక్ అని మాకు అనిపిస్తే మేము ఎందుకు ఇస్తాం ముందు బయటికి? అదే కదా, మిస్టేక్ ఉందని తెలిస్తే దాన్ని బయటకి ఇవ్వడానికి ఇష్టపడడం ఫస్ట్, అది కరెక్ట్ చేసినా ఇస్తాం. సో మేము అనుకున్నది 100% కరెక్ట్ అని ఫీల్ అయ్యాం కాబట్టి బయటకి ఇచ్చాం. అది మా అందరికీ నచ్చింది కాబట్టి బయటకి ఇచ్చాం. అది కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. అలా అని చెప్పి బయట ఉన్న ఎగ్జాంపుల్ ఒక 100 మంది ఉంటే 100 మందికి పూర్తిగా ఇది నచ్చదు. బికాజ్ ఒక్కొక్క థాట్ ఒకలా ఉంటుంది, థాట్ ప్రాసెస్. ఒక 70 మందికి నచ్చవచ్చు, ఒక 40 మంది నచ్చకపోవచ్చు, లేదా ఒక 40 మందికి నచ్చవచ్చు, 70 మంది నచ్చకపోవచ్చు. సో గుడ్ ఆర్ బ్యాడ్ రెండూ తీసుకోవాలి మనం. ఓకే. సో ఎందుకంటే పాజిటివ్గా మనం ఎత్తినప్పుడు మనం తీసుకున్నప్పుడు తిట్టినప్పుడు కూడా తీసుకోవాలి, బాగా తిట్టకూడదు. అండ్ నాకు నేను ప్రతి రివ్యూ చెప్పిన వాళ్ళది ట్రోల్స్ ఇవన్నీ కూడా నేను తీసుకుంటా పాజిటివ్. ఓకే. ఓకే. బికాస్ నన్ను కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు వాళ్ళు. సో మనం ఏం తప్పు చేసామో వాళ్ళు అది చెప్తున్నారు. ఓకే నిజంగా తప్పు అని మనకు అనిపిస్తే మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఏంటి మీకు కలెక్షన్ అనిపించిందా, లేకపోతే ఓవరాల్గా కొంచెం? ఇప్పుడు HDR ఇది చేసి కలర్స్ చేసినప్పుడు దానికి ఒక టైం ప్రాసెస్ ఉంటుంది రెండరింగ్కి. మేము టైం ఇవ్వాల, నైట్ ఎప్పుడు 3 o'clock అయింది అప్లోడ్ చేసేసాం దాన్ని. ఓకే. తర్వాత ఏదో 24 hours అంతా పడుతుంది అది చెప్పారు. థియేటర్లో క్యూబ్ నుంచి చూస్తే మీకు అన్ని చాలా కరెక్ట్గా ఉంటాయి. ఓకే. ఈ ఫోన్లో చూసినప్పుడు ఆ బ్యాక్ లిట్ అవ్వడం వల్ల దీనివల్ల బ్యాక్ లిట్ ప్రొడక్షన్ కాబట్టి ఆ కలర్స్ కొంచెం బ్రైట్ అయింది. ఈ కంప్లైంట్ నాకు వచ్చింది, బ్రైట్ అయిందని. ఓకే. కానీ వాళ్ళు మన పక్కన ఇప్పుడు VFX అంటే వాళ్ళు ఎక్కడెక్కడో వేరే కంట్రీలలో ఉంటారు. అది VFX మిస్టేక్ కాదు. ఇక్కడ మన గ్రేడ్లో ఇక్కడ మిస్టేక్, ఇక్కడ మనం అది మిస్టేక్ కాదు యాక్చువల్, మనం చేసింది కరెక్టే. దానికి ఒక టైం ఇవ్వాలి, ఒక 24 hours రెండింగ్ టైం ప్రాసెస్ పడుతుంది మనం చేసిన తర్వాత. ఓకే. మనం 3-4 hours ఇచ్చింది దానికి, ఇచ్చి అప్లోడ్ చేసాం. దానివల్ల వచ్చిన ప్రాబ్లం. మంచి అటెంప్ట్ కదా మీరు చేస్తుంది. ఇండస్ట్రీ నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ అంటే వెల్ విషర్స్ ఉంటారు, మన ఎనిమీస్ ఉంటారు ఇండస్ట్రీలో కామన్గా. రెండో సినిమానే మెగాస్టార్తో తీస్తున్నారు అంటే
చెప్పే కదా పాజిటివ్గా తీసుకోవడం అండి. నాకైతే అలాంటి ఎనిమిస్ ఎవరు లేరు, మరి ప్రతి ఒక్కళ్ళు అప్రిషియేట్ చేశారు, సూపర్ అబ్బాయి బాగా చేసావు నువ్వు, రెండో సినిమా చిరంజీవి గారితో చేస్తున్నావు అని చెప్పి నాకు ఎక్కడ నెగిటివ్ రాలా. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.